నా పేరు నాగుల శ్రీనివాసరావు, మాది ఖమ్మం. నేను ఒకసారి కరోనా టైంలో లాక్డౌన్లో బయటికి ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితులలో ఏం చేయాలో తోసక నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నాను. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు పత్రిజీ గారు కనపడ్డారు గడ్డంతో. పత్రిజీ గారు ఎవరైనా చూస్తున్నాను. చూస్తుంటే మెడిటేషన్ ఎలా చేయాలా, మెడిటేషన్ వల్ల లాభాలు ఏంటి, మెడిటేషన్ ఎందుకు చేయాలా అనే 3 విషయాలు నేను చూశాను. సరే విన్నాను. వింటే ఏమైందంటే నాకు నచ్చినాయి. ఎందుకంటే ఆయన బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. నాకు పర్లేదనిపించి నేను ఆ మెడిటేషన్ సాధన చేశాను. సాధన చేస్తే నాకు చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే నాలో ఎక్కడ లేని ఎనర్జీ, ఏదో తెలియని తనం, నాకు కొత్తదనం అనిపించింది. అలా కంటిన్యూగా చేశాను. అయితే ఈ ఖమ్మంలో మరి మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమిటి అని చెప్పేసి నేను వెతుకుతూ ఉంటే మా పక్క వీధిలోనే మన పొల్లంకండ వెంకటేశ్వర గారు కనపడ్డారు. సరే ఇలా అని అంటేనే అది మన పిరమిడ్ ఫ్యాక్టరీ ఉంది, మనకి ఇంట్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా వచ్చి ఉదయం 6 నుంచి సాయంత్రం 10 లోపల ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన చెప్పి మెడిటేషన్ చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేశారు. సర్లే అని చెప్పేసి నేను లోపలికి వచ్చి చూస్తే పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ అంటే అవి మెర్కబా పిరమిడ్స్లో లోపల స్టోన్స్ కూడా రంగురంగుల స్టోన్స్ కూడా, అంటే క్రిస్టల్స్ అంటారు వాటిని, క్రిస్టల్ పిరమిడ్ ఉన్నది. సర్లే అని చెప్పేసి నేను ఆ క్రిస్టల్ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇంటి దగ్గర ఇన్ని రోజులు సాధన చేసిన దానికన్నా కూడా ఈ క్రిస్టల్ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే ఈ మెర్కబా పిరమిడ్లో ఇంకా ఫుల్ ఎనర్జీ. ఎందుకంటే ఇవి మన గ్లోబు టైప్లో ఉంటాయి కాబట్టి మంచిగా పాజిటివ్ ఎనర్జీ బాగా వచ్చింది. ఈ పిరమిడ్స్లో కూర్చోవటాన పైన సహస్రారంలో నుంచి మనకి ఎనర్జీ బాగా గ్లో అవుతూ చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక్కటే కాదు, ఒకసారి నాకు జ్వరం వచ్చేసి జ్వరం, తలనొప్పి, ఒళ్ళనొప్పులు వచ్చేసి నాకు అసలు 3 రోజుల నుంచి ఏమి తినకుండా పరిస్థితులలో నేను ఈ పిరమిడ్ దగ్గరికి వచ్చేసి నిదానంగా ఎట్లాకట్లా ఓపికతో వచ్చేసి పిరమిడ్ కింద 2.5 గంటలు ఏకదాటిగా మెడిటేషన్లో ఉండిపోయాను. 2.5 గంటల తర్వాత నేను లేచి చూస్తే ఎలా ఉందంటే నా శరీరం అంతా గాలిలో తేలినట్టు తేలిగ్గా, అసలు ఎంత హ్యాపీగా ఉందంటే జ్వరం లేదు, ఒళ్ళనొప్పులు లేవు, తలనొప్పి లేదు, ఏమీ లేదు. అంత ఎనర్జీగా నాకు వచ్చేసింది. ఈ జ్వరం పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకా ఫుల్ మళ్ళీ ఎనర్జీగా ఉన్నాను. ఇంకా లేచి నడుస్తూ ఉంటే గాలిలో తేలినట్టు అనిపించింది నాకు. అంత ఉపయోగకరంగా ఉంది క్రిస్టల్ పిరమిడ్స్, మెర్కబా పిరమిడ్స్లలో ధ్యానం చేస్తే. మీరు బయట చేసిన దానికన్నా 3 6 రెట్టింపు మనం చేసే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎలా అంటే ఈ పిరమిడ్స్లో మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మనకి పిరమిడ్స్లో కూర్చున్న కొద్దిసేపటికే మనకి ఆలోచన రహితంగా మరి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. మనకి ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గా వస్తాయి. మనం చూసే చూపు కానీ, మనం వినే ఆలోచనలు కానీ, ఏవైనా వినే మాటలు కానీ అన్నీ కూడా మైండ్కి చక్కగా అతుక్కుపోతాయి అన్నమాట. అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. అందుకనే దయచేసి మీరందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టేసి మీరు కూడా పిరమిడ్స్ ధ్యానం చేయండి. అందులో కడతాలు కూడా రండి. ఈ నెల 25 నుంచి, అంటే డిసెంబర్, ఈ నెల అంటే మళ్ళీ మన డిసెంబర్ 25 నుంచి 31 వరకు కూడా కడతాల్లో మంచిగా మరి ధ్యాన మహాయాగం జరుగుతుంది. మీరు అందరూ కూడా ధ్యాన మహాచక్రానికి వచ్చేసి అందరూ కడతాల్లో పిరమిడ్స్ కింద ధ్యానం చేయండి. ఎనర్జెటిక్గా రీఛార్జ్ అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.